జగ్గన్న తోట ప్రబల తీర్థం అంటే ముందుగా చెప్పిన జగ్గన్న తోట అనే ప్లేస్లో 11 గ్రామాల నుంచి 11 ఏకాదశి వృద్ధులు జగ్గన్న తోట అనే ప్లేస్కి ఊరేగింపులాగా తీసుకుని వస్తారు. 11 ఏకాదశి వృద్ధులు అనగా శ్రీ వ్యాఘ్రేశ్వర స్వామి, వ్యాఘ్రేశ్వరం, విశ్వేశ్వర రుద్ర, శ్రీ మీనాక్షర స్వామి, కే పెద్దపూడి మహాదేవ రుద్ర, శ్రీ ఆనంద రామేశ్వర స్వామి, ఇరుసుమండ త్రయంబక రుద్ర, శ్రీ విశ్వేశ్వర స్వామి వక్కలంక త్రిపురాంతక రుద్ర, శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి నిడునూరు త్రికాగ్నికల రుద్ర, శ్రీ రాఘవేంద్రేశ్వర స్వామి ముక్కామల కాలాగ్ని రుద్ర, శ్రీ భోగేశ్వర స్వామి మొసలపల్లి నీలకంఠ రుద్ర. 8 శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి పాలగుమి మృత్యుంజయ రుద్ర. 9 శ్రీ విశ్వేశ్వర స్వామి రుద్ర గంగల్కూరు అగ్రహారం సర్వేశ్వర రుద్ర. 10 శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి గంగల్కూరు సదాశివ రుద్రుడు. 11వ రుద్రుడు శ్రీ అభినవ వైగ్రేశ్వర స్వామి పుల్లేటికూరు శ్రీమన్ మహాదేవ రుద్రుడు. ఈ 11 ఏకాదశ రుద్రులు నిర్విరామంగా 476 సంవత్సరాల నుంచి జగ్గన్న తోటకి చేరుతూనే ఉన్నాయి, అది ఘనంగా వెళ్తూనే ఉన్నాయి. నేను ఒకరితో ఇంటరాక్ట్ అయ్యాను, ఒకసారి ఆ వీడియో చూడండి. అది 3ంటికి స్టార్ట్ అవుతా గంగలపర్రు మొత్తం మా బావగారు చూడండి. చెప్పండి అది చెప్పండి. యూట్యూబ్లో వస్తారు మీరు అందరూ. అక్కడి నుంచి మేము ముక్కామల్ సెంటర్కి అయితే వచ్చాము. ఎందుకు వచ్చామో తెలుసా? మన ప్రభుల ఊరేగింపు అక్కడ ఘనంగా జరుగుతుంది. ఎందుకు? అక్కడ మన కోనసీమ కుర్రోళ్ళు తీన్మార్ డ్యాన్సులు హంగామా మామూలుగా ఉండదు అనమాట. అందుకే చూడడానికి వెళ్తున్నాము. మీరేంటయ్యా కట్టగా నేను వచ్చేదేం కాపేశారు? మీరు చూడవచ్చు అక్కడ ఒక్కలంక గ్రామం ప్రభ అయితే ఆ ముక్కామల ఊర్లోంచి ముక్కామల సెంటర్కి అయితే వస్తుంది. ఒక్కలంక ప్రభ దాటేదాకా ఈ కింజువారి లంక ప్రభ అయితే